శ్రీరామశరణం మమ 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 శ్రీరామశరణం మమ. ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం. ఇప్పుడు యూట్యూబ్లో అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పుకుందాం. చదువునన్న ఒకటి. జై శ్రీరామ్ స్వామి. దొంతి నాగరాజ్ అనేవారు కొన్ని క్వశ్చన్స్ అడిగినారు స్వామి. ఆ క్వశ్చన్స్ ఇలా ఉన్నాయి స్వామి. గురువుగారికి నా పాదాభివందనాలు స్వామి. మన జాతకరీత్యా చెడు కర్మ ఫలితాలు ఉంటే అప్పుడు మనకు వాస్తు సరిగ్గా లేని ఇల్లు దొరుకుతుంది. మన జాతకరీత్యా మంచి కర్మ ఫలితాలు ఉంటే అప్పుడు మనకు వాస్తు సరిగ్గా ఉన్న ఇల్లు దొరుకుతుంది అని నా అభిప్రాయం. దీని గురించి వివరణ ఇవ్వండి స్వామి. అంటే మన కర్మ వల్లే అలాంటి ఇల్లు మనకు దొరుకుతుంది అని నా అభిప్రాయం స్వామి. ఒక్కోసారి వాస్తు సరిగ్గా లేదని ఇల్లు మారుస్తాం అని ప్రయత్నిస్తే ఇల్లు మారలేమో. సో ఇది మంచి ప్రశ్న. అందరికీ వచ్చేది ఇది. కొంత ఆలోచన పొరలైన వాళ్ళందరికీ కూడా ఇటువంటి సందేహం ఒకటి కలిగి తీరకుండా అలా నిలబడి ఉంటుంది. ఇది జాగ్రత్తగా వినండి అందరూ కూడా. ప్రశ్న విన్నారా? చక్కగా అర్థమైంది కదా. ఇప్పుడు ఏమంటున్నారు నాగరాజు గారు? ఇల్లు మారుస్తామని ప్రయత్నించినా ఇల్లు మారలేము. తర్వాత అది ఎప్పుడు వాస్తు సరిగ్గా లేదని మారాలని ప్రయత్నించినా మారలేకపోతున్నాము. అందువల్ల కర్మ వల్లే ఇలాంటి ఇళ్ళు దొరుకుతుంది, ఇంకా తప్పదు, మనం భరించాల్సిందే అనే మాటని ఆయన వ్యక్తపరుస్తూ ఉన్నారు. అంటే ఏంటంటే మనం ఏం తెచ్చుకున్నామో దాన్ని అనుసరించి మనకి ఇళ్ళు దొరుకుతాయి. రుణానుబంధ రూపేణ పశుపతిని సుతాలయ అనే మాటని అనుసరించి ఇలా జరుగుతూ ఉంది అనే భావాన్ని ఆయన వ్యక్తపరిచారు. అది చాలా వరకు వాస్తవమే. కానీ అసలు విషయం ఒకటి ఉన్నది. ఏమిటంటే ఇప్పుడు నీ జీవితం, నీ ప్రారంధం, నీ జాతకం అనే రూపంలో నీవన్నట్లుగా ఏ దీన్నైతే అనుభవిస్తూ ఉన్నావో దాన్ని అనుసరించి ఆయా బంధుత్వాలు, మనుషులు, ఇళ్ళు, వాకిళ్ళు, ఇంకా గొడ్డు గోద ఇవన్నీ కూడా మనకి లభిస్తున్నాయి అన్నమాట. అందులో సంశయం లేదు. కానీ ఇక్కడ గుర్తించవలసింది ఏమిటంటే అది వెనకటి కర్మఫలమే ఇలా వచ్చింది. ఈ కర్మఫలం అనుభవించే కాలంలో అది మాత్రమే అనుభవిస్తాడు, ఇంకేమీ చేయడు అన్నది ఉండదు. క్రొత్తగా దానికి కొంత జోడించుకుంటూ ఉంటాం మన ప్రయత్నాల ద్వారా. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే అంతకుముందు ఎటువంటి ప్రయత్నాలు చేసినందువల్ల ఇటువంటి దుస్థితి అనేది ఏర్పడిందో, లేకపోతే కష్టం అనేది అనుభవానికి వస్తూ ఉన్నదో దాన్ని తొలగించుకోవడం కోసం మళ్ళా కర్మయే దిక్కు అవుతుంది. అయితే ఈ కర్మని శాస్త్రీయంగా చేయాల్సి ఉంటుంది. ఏమిటి శాస్త్రీయత అంటే, ఒకటి మనకు కనపడుతున్న శాస్త్రము, రెండు గురువు. అంటే ఆ శాస్త్రం నీకు ఉన్నంత మాత్రం చేత శాస్త్రం నీకు అర్థం కాదు. శాస్త్రాన్ని అనువదించి ఆ పరిస్థితికి తగ్గట్లుగా దాన్ని అర్థం చేసుకొని దానికి నీకు ఏది ఉత్తమమైన మార్గం అని చెప్పి తెలియజేసే గురువు కావాలి. ఒకటి శాస్త్రం కావాలి, రెండు గురువు కావాలి, మూడు గురువు ఆదేశం ప్రకారం, శాస్త్రీయమైన భావనతోటి గురువు ఇచ్చే ఆదేశం ప్రకారం నీవు తప్పనిసరిగా నడుచుకోవాలి. దీన్ని స్వప్రయత్నం అనే పేరుతోటి చెప్తాం. నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉంటే ఆ ప్రయత్నం గురువు ఆదేశ రూపంలో, లేకపోతే నీ శాస్త్రి గారు ఎవరైతే ఉన్నారో ఆ శాస్త్రి గారి ఆదేశ రూపంలో శాస్త్రానికి బద్ధమై ఉండి వచ్చే ఆదేశాన్ని కనుక పాటిస్తున్నట్లయితే పూర్వకు చాలా వరకు కర్మల్ని ఈ జన్మలోనే అధిగమించడానికి వీలవుతుంది. కొన్ని కర్మలు తప్పవు. అంటే ఉదాహరణకి నీ శరీరం ఉంది, దాన్ని నువ్వు మార్చలేవు, అది నీకు వచ్చింది. అట్లానే నీ ప్రకృతి ఇష్టాలు కొన్ని ఉంటాయి. ఆ ఇష్టాలు జన్మతా వచ్చినాయి, కొన్ని అలా చివరిదాకా నిలబడతాయి. అయితే కొన్నిటిని క్రొత్త ఇష్టాలను తెచ్చిపెట్టుకోవచ్చు.
కొన్ని అయిష్టాలని అంతకుముందు ఇష్టాలుగా కనపడి అశాస్త్రీయంగా ఉన్న వాటిని కొన్నిటిని ప్రయత్నం ద్వారా పరిహరించవచ్చు. దీన్ని తపస్సు అనే పేరుతోటి చెప్తాం, సాధన అనే పేరుతోటి చెప్తాం. ఇదంతా కూడాను శాస్త్రము గురువు లేకుండా సాధ్యం కాదు, స్వప్రయత్నం లేకుండా సాధ్యం కాదు. ఇప్పుడు ఏతావత తెలిసేది ఏమిటి అంటే, నువ్వు ఒక ఇంట్లో ఉంటున్నావు, ఆ సొంత ఇల్లు కానీ అద్దె ఇల్లు కానీ. ఆ ఇంట్లో ఉంటున్నప్పుడు ఆ ఇంట్లో వాస్తు బాగలేదని చెప్పి నీకు తెలిసినప్పుడు, ఈ లక్షణాలు ఉండే వాస్తులోకి వెళ్ళండి, ఇటువంటి లక్షణాలు లేకుండా చూసుకోండి అని చెప్పి ఎవరో మనకు సలహా ఇచ్చినప్పుడు మనం వెళ్ళి వెతకడం మొదలు పెడతాం. అయితే ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నా. నువ్వు ఏ ఇంట్లో ఉన్నావో ఆ ఇల్లు ప్రభావం నీ మీద ఉంటుంది కాబట్టి తిరిగి అటువంటి ఇళ్ళనే అది చూపిస్తూ ఉంటుంది. తిరిగి అటువంటి ఇళ్ళనే చూపిస్తూ ఉంటుంది. మరి దీనికి ఏమిటి పరిష్కారం? మంచి టైము, గురువుగారి ఆదేశము, ఆయన ఇలా వెతకండి అని చెప్పే విధానాన్ని అనుసరించి నీకు దొరుకుతుంది. ఎందుకంటే ఇక్కడ నేను ఆ విధానాలను ఇక్కడ చెబితే మీరు తప్పుగా పొరపాటుగా అర్థం చేసుకుని వేరే విధంగా ఆచరించవచ్చు. కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారు శాస్త్రులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా దొరకాలంటే ఏం చేయాలని చెప్పి అడిగితే ఆ శాస్త్రం తెలిసిన ఆయన అయితే స్పష్టంగా ఇలా చేయండి, పని జరుగుతుందని చెప్పి చెబుతారు. కాబట్టి నువ్వు ఉండే ఇల్లు నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందనే విషయం వాస్తవం. ఇల్లు మారలేమో, మనకు దొరకదు అన్నది మాత్రం అవాస్తవం. మన ప్రయత్నం అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ ప్రయత్నాన్ని గురువుని శాస్త్రాన్ని సహాయంగా తీసుకొని కనుక చేసినట్లయితే నిస్సందేహంగా ఉత్తమమైన ఇంట్లోకి వెళ్ళవచ్చు. కాకపోతే నీకు అన్ని ఫీచర్స్ ఒక్కసారే దొరకవు. ముందు కొన్ని ఫీచర్స్ దొరికితే దాంట్లోకి వెళ్ళాలి. పూర్ణమైన వాస్తు ప్రకారం ఉండే ఇల్లు నీకు దొరకాలంటే వెంటనే దొరకదు. ముందు దీనికంటే మెరుగైన దాంట్లోకి వెళ్ళాలి, ఆ తర్వాత ఇంకొంచెం మెరుగైన దాంట్లోకి వెళ్ళాలి. సేమ్ పద్ధతిని అవలంబించి, అదే పద్ధతిని అవలంబించి. ఈ మధ్యకాలంలో ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను ఎట్లా జరిగింది అన్నది. ఒక ఇంట్లో ఉంటున్నారు, వాళ్ళకి సొంత ఇల్లు అంటూ లేదు, ఏదో సొంత ప్రాపర్టీ ఉన్నది వాళ్ళకి ఒక చోట ఎక్కడో వేరే స్టేట్లో. దాంట్లోంచి వాళ్ళకి ఇన్కమ్ వస్తుంటుంది, అదొక ఆధారం వాళ్ళకి. ఇక్కడ హైదరాబాద్లో ఒక ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. హైదరాబాద్లో వాళ్ళు చాలా కాలం నుంచి కొన్ని ఇళ్ళు మారారు, కానీ అన్ని ఇళ్ళు ఫీచర్స్ ఒకటే. ఇప్పుడు నా దగ్గరికి వచ్చే సమయానికి ఆ ఇంట్లో ఆ ఫీచర్స్ అన్నీ కూడా బాగా తెలుస్తున్నాయి. ఇది లాభం లేదు మీకు అని చెప్పాం. ఇంట్లో తల్లిదండ్రులు లేరు, చనిపోయారు. ఓన్లీ తోడబుట్టిన వాళ్ళతో అందరు ఉన్నారు, ఎవరికి పెళ్ళిళ్ళు కాలేదు. అప్పుల్లో ఉంటున్నారు. ఇన్కమ్ కొద్ది గొప్ప ఉంటుంది, కానీ ఎప్పుడు అలానే ఉంటూ ఉన్నారు. అలా కొన్ని వాళ్ళ పర్సనల్ ఇబ్బందులేవో ఇంకా ఇతరమైనవి కూడా ఉన్నాయి. ఆ సందర్భంలో వచ్చినప్పుడు, నీకు ఆ ఇంట్లోంచి దొరకదురా నాన్న ఇల్లు, ఓ పని చేయి, ఒక మంచి నీకు తెలిసిన హోటల్ కానీ లేకపోతే ఒక ఫ్రెండ్ ఇల్లు కానీ 4 రోజులు అక్కడ ఉండడానికి మాట్లాడుకో, వాస్తు ప్రకారం కలిసి వచ్చో ఇంటికి వెళ్ళు, వాళ్ళని రిక్వెస్ట్ చేసి అక్కడ ఉండు. అక్కడి నుంచి నేరుగా గుడికి వెళ్ళి నమస్కారం చేసుకొని అక్కడి నుంచి ఇల్లు వెతకడం మొదలుపెట్టు. ఈ ఇన్ఫ్లుయెన్స్ పనిచేయడం మొదలవుతుంది నీకు. అలా దొరుకుతాయి. కానీ పూర్ణమైన నాకు నచ్చేంత వాస్తు నీకు వెంటనే దొరక్కపోవచ్చు, కానీ నీకు మాత్రం మారిపోద్ది. ఇది అతను స్వప్రయత్నంలో భాగం అనమాట. అయితే ఎలా చేయాలి ఈ పనిని, ఎలా పూర్తి చేయాలి అంటే, ముందు అతడు ఒక వాస్తు కలిగిన దానికి టెంపరీగా, ఇప్పుడు పర్మనెంట్గా నెలల తరబడి సంవత్సరాల తరబడి కంటే నీకు వాస్తుకు దొరక్కపోవచ్చు. బట్ పర్టికులర్ కొన్ని హోటల్సో ఫ్రెండ్స్ అకామిడేషన్సో ఏవో ఉంటాయి. ఎవరికి అటువంటిది వాస్తు ప్రకారం ఉన్నదో నీకు తెలుస్తుంది కాబట్టి బాగా కలిసి వస్తూ అంతా బాగా పిల్ల పాపలతో కుటుంబం బాగున్న ఇంట్లోకి రిక్వెస్ట్ చేసి ఒక 10 రోజులు ఉండటానికి వెళ్ళి అక్కడ ఉంటూ అక్కడి నుంచి వెతకడం మొదలుపెట్టి పని జరిగి తీరుతుంది. అర్థమవుతుంది? లేదో పుణ్యక్షేత్రానికి వెళ్ళు, ఒక మంచి కాటేజ్ తీసుకో, ఫ్యామిలీని అంతా అక్కడ ఉంచు, నువ్వు ఇక్కడ వెతుకు. కాటేజ్ అంటే అక్కడ మళ్ళీ సపోజ్ తిరుమల వెళ్ళావు, ఒక 4 రోజులు ఉండడానికి ఎట్లా ఒకట్లా ఏర్పాటు చేసుకున్నావు, అది వాస్తు ప్రకారం ఉండేట్టుగా చూసుకో. ముందు అక్కడ చూసుకొని అక్కడి నుంచి వెతకడం మొదలుపెట్టు, పని జరుగుతుంది. పని జరుగుతుంది. ఇది విధానం. అంటే ఏంటి, ఏం చేస్తున్నాం ఇప్పుడు మనం? న్యాచురల్ అంటే ప్రకృతి శక్తుల్ని ప్రకృతి పరంగానే అనుకూలం చేసుకుంటున్నాం.
అర్థమవుతుందా? ప్రకృతి శక్తుల్ని ప్రాకృతికంగానే అనుకూలం చేసుకుంటున్నాం. అంటే ఏంటి, ఈ ఇల్లు ఇప్పుడు ఉంటున్న ఇల్లు నీకు అటువంటి ప్రతికూల ఫలితాలను ఇస్తుంది కాబట్టి అక్కడి నుంచి వెతికే ప్రతి పని, అక్కడి నుంచి చేసే ప్రతి పని ప్రతికూలంగానే ఉంటుంది. ఇల్లు చూసుకోవడం దొరకటం కూడా అలానే ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి, టెంపరీగా అయినా సరే 3 రోజులు, 10 రోజులకు, 4 రోజులకు అయినా సరే వాటిలోకి వెళ్ళాలి. అక్కడ ఆ ఇంట్లోంచి కాల్ చేసి ఆ మీడియేటర్కి ఆ ఇల్లు చూసి పెట్టి ఆయనకి ఎవరికో చెప్పాలి. చెప్పి టెంపుల్కి వెళ్ళి నమస్కారం చేసుకొని ఇంటికి వచ్చి ఆ ఫ్రెండ్ ఇంటికో లేకపోతే ఆ టెంపరీ అకామిడేషన్కి వచ్చి ఒక నిద్ర చేసి ప్రొద్దుటే ఈ పని మీద నమస్కారం చేసుకొని వెళ్ళిపోవాలి. ఖచ్చితంగా దొరుకుతుంది. అయితే ఇప్పుడు మరి ఆ జాతకం పనిచేయదా? పనిచేస్తుంది. కానీ నువ్వు ఒక శాస్త్రి గారి యందు విశ్వాసంతో, శాస్త్రమునందు విశ్వాసంతో దాన్ని పాటించడానికి ఎప్పుడు సిద్ధం అయ్యావో అప్పుడు నీ ప్రారంభం కాసేపు అక్కడ నిలబడుతుంది. నిలబడి పని పూర్తి చేస్తుంది. ఇది విధానం. దీన్ని అర్థం చేసుకుంటే ఎవరైనా పని పూర్తి చేసుకోవచ్చు. కానీ నువ్వు ఎవరికో ఒకరికి జవాబుదారీ అయి ఉండాలి. అంటే ఎవరిని పట్ల నీకు నీ హృదయంలో గురువు అనే విశ్వాసం కలిగిందో ఆయన మాటని వినటం అనే లక్షణాన్ని నువ్వు అలవర్చుకోవాలి. తూచా తప్పకుండా అదే పాటిస్తాను, నాకు అనవసరం, నీ ఆలోచన పనిచేయట్లే ఇక్కడ, అందువల్ల నీ ఆలోచనని ప్రయోగించకూడదు, చెప్పింది చేయాలంతే. చేస్తే పని జరుగుతుంది. క్లియరా? కానీ ఎవరి మీద విశ్వాసం ఉందో వాళ్ళు చెప్పినట్లుగా అది గుర్తుపెట్టుకోవాలి. ఆ శాస్త్రం తెలిసిన ఆయన కానీ లేకపోతే పెద్ద ఆయన గురువు గారు ఎక్కడో వాళ్ళకి, ఆ కుటుంబాలకు కానీ ఆ మనుషులకు కానీ ఎవరి మీద ఒక గురి ఉంటుంది. ఆ గురువుల ఎవరి మీద ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా చేసుకోవాలనుకుంటున్నాను, ఇలా వెతుక్కోమని చెప్పారు స్వామి, మీ మీద నమ్మకంతో ఆశీస్సు కోసం వచ్చానని చెప్తే ఆయన ఆశీర్వదించి చేసుకుని ఆయన అని చెప్తారు. చాలు, పని అవుతుంది. ఇలా పెద్ద లేకుండా నీకు పని కాదు. ఇది తత్వం. సో దీనికి ఇప్పుడు నేను అక్కడ ఉండే ఇంట్లో అదే ఉంటుంది కాబట్టి నాకు ఆ ఇంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి నాకు సరిగ్గా ఇల్లు దొరకదు అన్నదాన్ని ఇలా అధిగమించవచ్చు. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఇచ్చే పరిష్కారం. మళ్ళీ కేసు టు కేసు వేరువేరుగా ఉంటుంది. ఊరికే అంతకుముందు జరిగిన ఎగ్జాంపుల్ని మీకు చెప్పి దీన్ని చేశాను. ఇలా ఎన్నో పరిష్కారాలు ఉంటాయి. ఆ సందర్భాన్ని అనుసరించి భగవంతుడు మనకు ఆ పరిష్కారం ఆ శాస్త్రి గారి ద్వారా ఇస్తూ ఉంటాడు. దాన్ని మనం తీసుకోవాలి. ఇది విధానం. ఇందులో ఏమన్నా ఇంకా జాతకరీత్యా అని చెప్పి అన్నారు. నీ జాతకంలో నీకు అనేది ఇల్లు అనే యోగం లేకపోతే, గృహయోగం లేకపోతే ఆ యోగాన్ని పట్టించడం కష్టమనే మాట వాస్తవం. కానీ ఎక్కడో చోట నువ్వు ఉంటావుగా, దాన్ని నువ్వు సక్రమంగా ఉండేట్టు చేసుకోవచ్చు కదా. ఎక్కడ దొరుకుతున్నాయండి ఇప్పుడు నువ్వు అప్పుడు నీ స్థాయిలో ఆలోచించడం మానేసి, అంటే అపార్ట్మెంట్లో ఉండాలి, ఇండిపెండెంట్ హౌస్ ఉండాలి మానేసి, అసలు ఇది వాస్తు ప్రకారం ఉందని పూరీళ్ళు అయినా సరే దాంట్లోకి వెళ్ళాలి. మనం ఇది వాస్తు ప్రకారమే ఉన్నది అనే విషయం గమనించి ఎవరైతే దాన్ని అప్రూవ్ చేస్తారో ఆ చెప్పిన ఆయన మీద విశ్వాసాన్ని నుంచి దాంట్లోకి వెళ్ళిపోవాలి. అక్కడి నుంచి నీ జర్నీ స్టార్ట్ చేస్తే నువ్వు ఎక్కడ దాకా ఎక్కాలో అక్కడ దాకా అది దొరుకుతుంది. ఇది ఎక్కడ జరుగుతుందా? రా ఈ ఆశ్రమానికి వచ్చి ఉండు. ఫ్యామిలీనో ఎవరినో ముఖ్య ఉంటారు కదా, ఇక్కడ 2 రోజుల నుంచి నువ్వు అక్కడ వెతుకు, దొరుకుతుంది. జై శ్రీరామ్ స్వామి. ఇప్పుడు అలా ఉంటూ ఉన్న ఇంట్లోంచి ఎత్తుకోవాలన్నప్పుడు వేరే ప్రదేశంలో వచ్చి ఉండి గురుగారు పనిచేస్తుందా? గురుగారు నిర్దేశించిన ప్రదేశంలో ఉండి వెతుక్కోమని చెప్పారు స్వామి. ఆ క్రమంలో మరి ఇప్పుడు అంతకుముందు ఉంటున్న ఇంట్లో కొంత సామాగ్రి అదంతా ఉంటుంది కదా స్వామి, అది పూర్తిగా ఖాళీ చేసి చేయాలా, లేకపోతే అలా సామాను ఉంచి కూడా చేసుకోవచ్చు? యాక్చువల్ ఖాళీ చేయగలిగితే ఆ ఆప్షన్ కూడా నీకు దొరికితే స్వామి, ఆ ఏర్పాటు కూడా నీకు వీలైతే మూటగట్టి ఎక్కడో చోట పడేసేసి స్వామి వెతకడం మొదలు పెట్టాలి, అప్పుడు దొరుకుతుంది. ఏది ఏమైనా సరే నీకు కొన్ని ఆస్తిపాస్తులుండి ఇల్లు లేకుండా ఏదో అక్కడక్కడ నువ్వు ఉండే చోట లేకుండా ఎక్కడో వేరే ఉంటున్నప్పుడు అవన్నీ కూడా నీ మీద పనిచేస్తాం. అసలు ఏ ఆస్తి లేని సందర్భంలో ఇది చెప్పాను నేను. అదే చెప్పేది, కేసు టు కేసు మారిపోద్ది. చెప్పే రెమెడీ మారిపోద్ది కేసు టు కేసు. ఎవరిది వాళ్ళదే పిక్చర్ కాబట్టి
ఇతనికి ఇదైతే సూట్ అవుద్దని చెప్పి ఆ శాస్త్రి గారు నిర్ణయిస్తారు. శాస్త్రం తెలిసిన ఆయన నిర్ణయిస్తారు. నిర్ణయించినప్పుడు నువ్వు అలా చేస్తే పని జరుగుతుంది. ఇది ఇందాక చెప్పిన మూడిట్లో అంటే శాస్త్రము, గురువు, స్వప్రయత్నం అనే మూడిట్లో స్వప్రయత్నంలో భాగంగా ఇవన్నీ చేస్తున్నావు నువ్వు. ఇది నీ ప్రయత్నం కిందే లెక్క. నువ్వు శాస్త్రి గారిని సలహా అడిగినా, ఆయన చెప్పింది చెప్పినట్టుగా నువ్వు తూచా తప్పక పాటించినా ఇదంతా నీ ప్రయత్నమే. సో నీ ప్రయత్నం ఇక్కడ నీకు ఫలిస్తుంది అనమాట ఈ పద్ధతిలో అయితే. దాన్ని అధిగమించడానికి నీకు ఇక్కడ స్కోప్ పుట్టుకొస్తుంది. లేకపోతే ఎలా బయటపడతావు మరి? అప్పుడు ఏదో తప్పు చేశాను, నాకు ఇటువంటి ఇళ్ళు వచ్చినాయి, మరి ఈ ఇంట్లో ఉన్నంతసేపు ఇది ఇంతే, ఈ జీవితానికి ఇంతే అని చెప్పి అనుకుంటే ఈ జీవితంలో కూడా నువ్వు ఆ ఇల్లు తప్పులే చేయించొద్దు కదా నీ చేత. ఆ ఇంట్లో నువ్వు ఒప్పులు చేయలేవు కదా, మరి అది కంటిన్యూ అవుతుంది. అది ఎప్పుడు తెయించేది? అర్థమవుతుంది. ఇది చాలా గొప్ప ప్రశ్న. ఇది యాక్చువల్గా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఒక ఇంటి విషయంలోనే కాదు, నీ జీవిత విషయంలో కూడా దీన్నే అప్లై చేయాలి. నీ జీవితం ఇలా వచ్చింది, నీ జాతకం, నీ పూర్వకర్మలు ఎట్లా ఉండి ఒక పద్ధతిలో వచ్చింది, నీ ప్రకృతి ఒక రకంగా వచ్చింది. మరి దాంతో నేను పడవలసిందేనా, నేను నా గతి ఇంతేనా అని చెప్పి అనుకోవాల్సిన పని లేదు. ఇది పద్ధతి. గురువు చేయబట్టుకో, ఆయన చెప్పే శాస్త్రాన్ని అనుసంధించు, విచారణ చెయ్యి, ఆలోచన చెయ్యి, చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళు. ఇది నీకు అసలు గట్టెక్కించడానికి పనికొచ్చే విషయం. ఇంటి విషయంలో కూడా అంతే. అసలు గట్టెక్కడం అంటే ఏంటి? ఎంతకాలం ఈ శాస్త్రాలు గొడవ, ఎంతకాలం ఈ వాస్తులు చూసుకుంటూ బ్రతుకుతారు, ఎన్ని జీవితాలు గడుపుతారు, ఎంతకాలం జాతకాలు చూసుకుంటారు? అది వాస్తవం కాదు కదా. మరి అవాస్తవంలో నువ్వు ఇరుక్కున్నావు. లేని దెయ్యం నిన్ను పట్టుకుంది. ఆ దెయ్యమా లేదు, కానీ నిన్ను మాత్రం గట్టిగా పట్టుకొని నిన్ను ఇబ్బంది పెడుతుంది. మరి అలా వదిలించుకోవటం, ఇది దారి. క్లియర్గా ఉందా? అంటే మీరందరూ తత్వజ్ఞానం చాలా కాలం నుంచి వింటున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి మీ అందరికీ నేను చెప్తున్న మాటలు స్పష్టంగానే తెలుస్తాయి. కానీ ఇప్పుడే క్రొత్తగా వింటున్న వాళ్ళకి ఇది ఎలా సాధ్యం అని చెప్పి ఒక సందేహం కలుగుతుంది. వాళ్ళకి ఈ స్వల్పమైన ఈ వివరణ ఇచ్చాను. ఇంకేమైనా సంశయాలు ఉంటే అడగచ్చు, చెప్తా ఉంటాను. కాబట్టి ఏం తేలింది? చివరికి ఎవరు చెప్తారు? ఇప్పుడు నేను చెప్పిందని జస్ట్ చెప్పండి. నువ్వు సరైన ఇంట్లో లేవు, వాస్తు లేని ఇంట్లో ఉంటున్నావు. నీకు వేరే ఆస్తిపాస్తులు ఏం లేవు. ఓకే, వేరే ఆస్తిపాస్తులు ఉంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ తోటి నీకు ఇల్లు దొరుకుద్ది. అంటే నిర్మాణాలు ఏం లేవు, ఉంటే ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి అనుకున్నాం. ఆ ఓపెన్ ల్యాండ్స్ వాస్తు వేరుగా ఉంటుంది. అప్పుడు నువ్వు ఎలా బయటపడతావు? ఏం చెప్పాను నేను? జై శ్రీరామ్ స్వామి. శాస్త్రము గురువుని ఆశ్రయించి గురువుగారు ఆదేశం మేరకు ఏం చేయమంటే అది చేయటం కరెక్ట్. గురువుగారు ఆదేశించిన తర్వాత స్వప్రయత్నంతో దాన్ని ఇంప్లిమెంట్ చేసే దాంట్లో ఉండాలి అని అర్థమైంది. గురువుగారు ఎవరు లేరు నీకు, అంటే ఎవరు పరిచయం కాలేదు, నీకు గురుభావం కలగలేదు. ఆ సందర్భంలో ఏం చేస్తావు? గుడికి వెళ్తావు, స్వామి ముందు వేడుకుంటావు. ఇలా సలహా చెప్పారు స్వామి ఎవరో, నీ దయ అని చెప్పి ఆయనకు నివేదనలు అర్పించుకొని అక్కడి నుంచి బయలుదేరుతావు. ఖచ్చితంగా పని జరుగుతుంది. ఏమంటే గుడికి వెళ్ళి అక్కడ నివేదనలు ఇచ్చుకోవాలా? చర్చికి వెళ్ళు, మసీదుకి వెళ్ళు, గురుద్వారాకి వెళ్ళు, లేదు ఎక్కడో ఒక చెట్టు, ఆ చెట్టు కింద చిన్న అమ్మవారి ప్రతిష్ఠ, ఇంకొక స్వామి ప్రతిష్ఠ ఉంటుంది, అక్కడ దండం పెట్టుకో. ఎక్కడో చోట నువ్వు దండం పెట్టుకోవాలి. అది లెక్క. నువ్వు భగవంతుడికి దండం పెడుతున్నావు. ఇక్కడ మతాల ప్రసక్తి లేదు. ఇది హిందూయిజము, ఇస్లాము, క్రిస్టియన్, జొరాస్ట్రియన్, లేకపోతే ఇంకోటి ఇజ్రాయెల్ వీళ్ళవి అదే ఇవి కానీ, లేకపోతే చాలా మతాలు ఉన్నాయి కదా, సిక్కిజం, జైనిజం అని ఇవన్నీ ఉన్నాయి కదా. అందరూ మనుషులే. అందరి శక్తులు, ప్రాకృతిక శక్తులు అందరికీ సమానమే. అర్థమవుతుందా? ఇది మనం మాట్లాడేది ప్రకృతి గురించి తప్ప ఇక్కడ వేరే ఏమీ లేదు విషయం. అర్థమైందా? మతాలు అనేవి ఆయా విధానాలు ఏదో ఒక మేలు పొందటం కోసం ఆ విషయం తెలియకుండా వాటిని అనుసరిస్తూ అభిమానిస్తుంటే కనుక అది మౌఢ్యము అంటాం. అంటే గురుడితనం, ఏం తెలియకపోవటం అన్నమాట. మతాన్ని ఎందుకు ప్రేమిస్తావు నువ్వు? మతం యొక్క సారాన్ని ప్రేమించు, అనుసంధించు. ఊరికే నేను హిందువుని చెప్పుకుంటూ
ఏవేవో చేసుకుంటూ తిరిగితే నువ్వు హిందువు ఎట్లా అవుతావు? అర్థమైందా? నిజమైన ఒక మతం, నేను ఫలానా మా గురువుగారి శిష్యుడినో లేకపోతే నేను ఫలానా మతస్థుడినో చెబితే నీలో ఆ మతం యొక్క సారం కనపడాలి. నువ్వు అర్థం చేసుకోకుండా ఉంటే ఆ మతం సారం ఏంటి? ఏ మతం సారం అయినా ఒకటే, సారం అంతా ఒకటే, దేవుడు ఒక్కడే. అర్థమైందా? కాబట్టి గుడికైనా వెళ్ళు, చర్చికి వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళి అక్కడ నమస్కారం చేసుకో. ఒకళ్ళు నువ్వు హిందువే, నీకు దగ్గరలో గుడి దొరకలేదు, చర్చ్ ఉంది వెళ్ళు, మసీద్ ఉంది వెళ్ళు. ఏమి అవి కూడా దొరకలేదు స్వామి. ఒక చోట చక్కగా తూర్పు తిరిగి కూర్చొని ఆ దగ్గరలో కొంచెం ఒక రాయి ముక్క ఏదైనా దొరికితే శుభ్రంగా, దానికి ఏం షేపు గీపు ఏమి ఉండక్కర్లా, గుర్తుపెట్టుకో. నీట్గా కడిగేసేసి దానికి పసుపు ఇవి పెట్టేసేసి, లేకపోతే ఆ రాయి కూడా దొరకలేదు, మట్టి ముద్దను తయారు చేసుకొని దాని మీద ఇచ్చేసి నమస్కారం చేసుకొని, ఇందులోకి నేను ఆహ్వానించాను స్వామి, నాకు ఆలంబనంగా ఉండటం కోసం నా అజ్ఞానం కొద్దీ ఈ విధమైన రూపాన్ని కల్పించి నీకు దండం పెట్టుకుంటున్నాను, నాకు ఈ పని అయ్యేట్టు చూడు, నన్ను గట్టెక్కించు అంటే నీకు నిస్సందేహంగా పని అవుతుంది. ఏమీ డౌటే లేదు, 100కి 100 పళ్ళు అవుతుంది. ఎంత స్పష్టంగా చెబుతున్నానో వినండి. నేను ఫలానా దేవుణ్ణి పూజించమని చెప్పట్లా, కానీ దేవుణ్ణి పూజించు. ఫలానా దేవి అని చెప్పట్లా, కానీ దేవి అయితే దేవిని పూజించు. నీకు ఏ రూపంలో ఇష్టమో అలా నీ దేవుణ్ణి నువ్వు పూజించుకొని పని మొదలుపెట్టు, పని జరుగుతుంది. అయితే వాటికి ఆటంకంగా ఉండేది నీ ప్రకృతి శక్తులు కాబట్టి, అంటే ఆల్రెడీ నువ్వు ఉంటున్న ఇళ్ళు, లేకపోతే నీ ఎవరెవరితో కలిసి ఉన్నావో జాతకాలు కాబట్టి, వీటన్నిటినీ ఒక సేఫ్ ప్లేస్లోకి తీసుకువెళ్ళాలి. ఆ ఆవరణలోకి తీసుకువెళ్ళి అక్కడ కూర్చోబెట్టేసేసి ఆ ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళందరి మీద ఉండేట్టు చేసుకొని అప్పుడు నువ్వు పని మొదలుపెట్టు, జరగకపోతే వచ్చిన అన్నాడు. దొరుకుతుంది, నువ్వు ఉన్నదానికంటే బెటర్ దొరుకుతుంది. ఇప్పుడు నువ్వు ఉన్నదానికంటే బెటర్ దొరుకుతుంది. అక్కడి నుంచి ఇప్పుడు నేను చెప్పిన విధంగా నువ్వు కట్టుకుంటావు. అటువంటి వాళ్ళతో కలిసి నిర్మాణం చేసుకుంటావు. 10 మంది నీలాంటి వాళ్ళే నమ్మకస్తులు అలా అందరూ కలిసి ఎక్కడో చోట మీ ఊర్లో ఎక్కడో ఏర్పాటు చేసుకుంటారు, అక్కడ కట్టుకుంటారు. ఇంకా అక్కడి నుంచి నెక్స్ట్ తరాలన్నీ బాగుంటాయి. రేపు అక్కడి నుంచి నువ్వు చేయబోయే పనులన్నీ కూడాను పాప ఫలితాలు తీసుకురాకుండా పుణ్యాన్ని పెంచేవిగా ఉంటాయి. ఇది పద్ధతి. పూర్వం చేసింది పోదు వెంటనే. ఆ అకౌంట్ అట్లా ఉండగానే ఈ అకౌంట్ పెరుగుతూ ఉంటుంది. క్రమంగా ఈ అకౌంట్ చాలా అయినప్పుడు ఇది పెద్ద నిన్ను ఇబ్బంది పెట్టదు. ఇది దారి. ఇది మరి ఒక జీవితంలో సాధ్యమా? ఏదైనా ఒక జీవితంలోనే చేస్తాను. పరమతత్వం నీకు తెలుస్తుందా లేదా అనే విషయం వచ్చేటప్పటికి నీ ప్రయత్నాన్ని అనుసరించి, నీ విశ్వాసాన్ని అనుసరించి ఉంటుంది. ఆ మాటలను విచారణ చేయడం అనే దాన్ని అనుసరించి ఉంటుంది. నీలో ఉండే ప్రకృతిని అనుసరించిన సాత్వికతను అనుసరించి ఉంటుంది. తమస్సు ఎక్కువగా ఉంటే ప్రస్తుతానికి పని కాకపోవచ్చు, కానీ ఆ వైపుకి ప్రయాణం మాత్రం మొదలవుతుంది. ఇది జయ సద్గురురావు.